అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నరేంద్ర రెడ్డి గారు, సత్యనారాయణ గౌడ్ గారు, పీడీ హౌసింగ్ గారు, సర్గల గంగన్న గారు, పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు, దళిత అధ్యక్షులు సాగర్ గారు, ఎంపీటీసీ నాగయ్య గారు, అదే మాదిరిగా డిప్యూటీ తుకారాం గారు, ఎంపీటీఓ గారు, మరి అదే మాదిరిగా శ్రీనివాస్ గారు, వేణు గారు, గ్రామంలో ఉన్న వీడీసీ పెద్దలు, మహిళలు, యువకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎస్డిపిలో 40 లక్షల రూపాయల సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. అదే మాదిరిగా ఇందిరమ్మ ఇళ్ళు ఈ గ్రామం నుంచి 24 మంది ఎంపికైతే కేవలం 9 మాత్రమే వచ్చాయి. మరి నేను మొన్న కలెక్టర్ గారితో మాట్లాడాను, మిగిలిన 6 కూడా ఇప్పుడే పీడీ గారు చెప్తా ఉన్నారు 6 కూడా ఇంకా వచ్చినాయని. 15 అయితే ఇంకా మిగిలిన 9 కూడా నేను ఈ వారం రోజుల్లో మంజూరు చేపిస్తా. మొత్తం 24 ఎవరు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చినా ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేయించే బాధ్యత తీసుకొని మీ అందరికీ కూడా ఇల్లు కట్టించడానికి పూర్తి సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా గతంలో ఇక్కడ ఎన్ఆర్జీఎస్ ద్వారా మనకు నిధులు కావాలని అడిగినప్పుడు కూడా మొన్న 73 లక్షలతోటి మనము సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు ఎస్సీ కాలనీలో 40 లక్షలతోటి సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం మంజూరు తీసుకొచ్చినాం. మరి అంగన్వాడీ బిల్డింగ్ కోసం కూడా మనం 5 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. ఇంకా అభివృద్ధి కోసం ఎక్కడ అవకాశం ఉన్నా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చక ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం పెన్షన్ 4,000 చేస్తామన్నారు, ఇప్పటివరకు 4,000 రాకపోయాయి. కొత్త రేషన్ కార్డు రాకపోయాయి, కొత్త పెన్షన్లు రాకపోయాయి. ప్రతి మహిళకు 2,000 ఇస్తామన్నారు, అవి రాకపోయాయి. యువకులకు 4,000 రూపాయల నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు, అది ఇంకా మంజూరు కాకపోయాయి. చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు, తులం బంగారం పెడతామన్నారు. మరి ఏది చేయకపోయినండి, ఇప్పటిదాకా మాటలు చెప్తున్నారు. కానీ నేనైతే ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం నిలదీస్తున్నా, మీ పక్షాన్ని అడుగుతున్నా, అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నా. ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళకు దున్నపోతుంది ఆనబడ్డట్టు ఉన్నది, కానీ వాళ్ళు మాత్రం మనకు ఇచ్చే పైసలు ఇస్తారు. ఏదేమైనా మీరందరూ ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపించారు. నా బాధ్యత, నేను మీకోసం పోరాటం చేస్తున్నా, మీకోసం నేను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నా. అందరిలాగా గతంలో ఎమ్మెల్యే గెలిందని పదవుల కోసమో మంత్రి పదవుల కోసం నేను అమ్ముడుపోలేదు. గతంలో అందరూ గెలగానే ఏడు అవకాశం ఉంటే ఆడ మంత్రి పదవి కోసం అమ్ముడు పోయిండొచ్చు, కానీ నేను నిక్కాల్సిగా నిలబడ్డా, నిజాయితీగా నిలబడ్డా, మీకోసం పోరాటం చేస్తున్నా, మీ బిడ్డగా నేను ముందుకు నడుస్తున్నా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం, మీకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి కోసం నేను పోరాటం చేస్తున్నా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు నేను మీ పక్షాన పోరాటం చేస్తాను. ఒకవేళ వీళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే
అవసరమైతే ప్రజా పోరాటం చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా మనకిచ్చిన హామీ నెరవేర్చడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే అభివృద్ధి కోసం కాళ్ళు అరిగిందాక చెప్పులు అరిగిందాక తిరిగినా కూడా మంజూరు వస్తలేవు. ఏదో కష్టపడి మంజూరు తీసుకొస్తే కనీసం టెండర్ల కోసం కూడా ఎవరు గుత్తేదారులు ముందుకు వస్తలేరు. ఇప్పుడే దాదాపు 25 కోట్ల రూపాయలు టెండర్ లేపించిన రోడ్ల కోసం. ఒక్క గుత్తేదారు కూడా టెండర్లో పార్టిసిపేట్ అవుతలేడు. ఎందుకు రాబాబు మీరు ఇట్లా మరి పార్టిసిపేట్ ఎందుకు అవుతలేరంటే ఈ ప్రభుత్వం బిల్లు వచ్చినాయని చెప్తారు. మరి ప్రభుత్వం బిల్లులు ఇస్తలేదు, మంజూరు అదే మాదిరిగా మంజూరులకు ఇబ్బంది ఉన్నది. మరి ఎక్కడికక్కడ అభివృద్ధి కుట్టబడుతున్నది. మరి ప్రభుత్వం వచ్చే సంవత్సరంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా అనుకున్న దిశగా ముందుకు సాగుతలేవు. ఏదేమైనా ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందులు మీకు తెలుసు. అయినప్పటికీ కూడా నిర్మల్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో ఒకవైపు అభివృద్ధి కోసం, ఒకవైపు మీ పక్షాన్ని నేను ఖచ్చితంగా నిలబడి అన్ని అంశాల మీకోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.